ఒక నది ఒడ్డున రెండు మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల మీద ఒక కోతి ఎన్నాళ్ళటి నుంచో నివసిస్తూ ఉంది. అది చాలా సంతోషంగాను, హ్యాపీగాను, అస్సలు బాధ, కోపము అనేవే లేకుండా అది చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటుంది. దానిని ఒకరోజు ముసలి చూసి, అది ఇంత సంతోషంగా ఎలా బ్రతుకుతుందబ్బా, దాని దగ్గరికి వెళ్ళి కనీసం ఫ్రెండ్షిప్ చేస్తే దానిలాగైనా మనం బ్రతకొచ్చేమో అనుకుంటూ ఆ ముసలి అనుకొని దాని దగ్గరికి వెళ్ళింది. కోతి దగ్గరికి వెళ్ళి, కోతి కోతి హాయ్ అంది. నువ్వు ఇంత సంతోషంగా ఎలా బ్రతుకుతున్నావు, నాకు కూడా కొంచెం చెప్పవా మిత్రమా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అని అంది. దానికి కోతి చాలా సంతోషపడిపోయి, ఒక మంచి మిత్రుడు నాకు దొరికాడు, తనంతట తానే వచ్చి నాతో స్నేహం చేస్తానన్నాడు అని చెప్పేసి కోతి చాలా సంతోషపడిపోయింది. సరేనని కూడా ఒప్పుకుంది. అలాగా ముసలి ముసలి కూడా చాలా సంతోషంగా గిటార్ వాయిస్తూ ఉంటే కోతి కూడా దానికి అద్భుతంగా డ్యాన్స్ వేస్తూ ఉంది. అలాగా ఒక మంచి మిత్రుడు దొరికాడు అనే సంతోషంలో కోతి ఉంది, ఇంకొక మంచి మిత్రుడు దొరికాడు నాకు అని చెప్పేసి ముసలి ఉంది. ఇలా వాళ్ళ మంచితనానికి అవధులు లేకుండా చాలా సంతోషంగా అలా ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు. అలా జీవిస్తూనే హ్యాపీగా ఉంటూనే మంచిగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అలా ప్రతిరోజు మొసలి వెళ్తుంది, మళ్ళా తిరిగి వస్తుంది, వెళ్తుంది, మళ్ళా తిరిగి వస్తుంది, వెళ్తుంది, అలా తిరిగి మొసలి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అలాగా ఒకరోజు మొసలి, నా భార్య ఉంది, దానికి కొన్ని మామిడి పండ్లు ఇస్తావా అని అడిగింది. దానికే తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి ఒక 3 మామిడి పండ్లను ఇచ్చింది. ఇంకో 3 మామిడి పండ్లను కూడా ఇవ్వబోతుంటే, చాలు మిత్రమా, ఇవి తింటే రేపు మరలా తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ మూడు మామిడికాయలను తీసుకొని వీపు మీద పెట్టుకొని తన భార్య కోసం తీసుకెళ్తూ ఉంది. ఆహా, నా భార్య చాలా సంతోషపడుతుంది, ఈ మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయని నా కోతి మిత్రుడు చెప్పాడు, వీటిని తిని నా భార్య సంతోషపడుతుందని ఆ ముసలి సంతోషంగా వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ భార్య కూడా నదిలో అటు చివరన ఉంది. ఈరోజు నా కోసం ఏమిటో తెస్తున్నట్టున్నారు, ఏమిటండి అని అంటూ చాలా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంది ఆ ముసలి. నీకోసమే మామిడి పండ్లు తెచ్చాను, నా కోతి మిత్రుడికి చెప్పాను, నా భార్య ఉంది, వాటిని తింటుంది అని చెప్పేసరికి వెంటనే వాటిని తినేసింది ఆ ముసలి. తినేసి, అబ్బా చాలా రుచిగా ఉన్నాయండి, ఈ పండ్లు నిజంగా మీ కోతి కూడా తింటుందా అని అంది. అవును, మా కోతి కూడా తింటుంది. అరే, మరి ఆ పండ్లను తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుంది, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయండి, మరి ఆ పండ్లను తినే ఆ గుండె ఇంకెంత రుచిగా ఉంటుంది అనగానే, ఏమిటి నువ్వు అనేది, ఆ గుండెని తెమ్మంటున్నావా నీ ఉద్దేశం, నో వే, నేను అలా చేయలేను, ఎందుకంటే తను నా మిత్రుడు, నన్ను ఎంతగానో నమ్మాడు, చాలా రోజుల నుంచి మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని చెప్పింది. అయినా ఎంత చెప్పినా వినకుండా ఒకటే మొరాయించింది ఆ ముసలి. అయినా కానీ నేను తేలేను, నమ్మించిన వారిని మోసం చేయలేను అంటూ ముసలి చెప్పింది. దానికి ఎంతగానో ఏడ్చి గందరగోళం చేసి ఆడముసలి, నాకు తెస్తారా తేరా, తెస్తారా తేరా అంటూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది. పాపం ఆ మగ ముసలికి ఏం చేయాలో తెలియక ఆ నీళ్ళల్లోనే మునుగుతూ తేలుతూ ఉంది. ఆడముసలి మాత్రం, నా కోసం మీరు ఈ చిన్న పని కూడా చేయలేరా అంటూ ఇరకాటంలో పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టింది ఆ ముసలి. ఏం చేయాలో తెలియక దూకుతూనే ఉంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత, సరేలే తెస్తాను అంటూ ముసలి ఆడముసలికి మాట ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అనుకుంది. ఇక ఏం చేయాలరా దేవుడా, ఆ కోతేమో నాకు చాలా మంచి మిత్రుడు, ఎన్నాళ్ళటి నుంచో అతనితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఏ రోజు కూడా మా మధ్య విభేదాలు లేవు, ఈరోజు నా భార్యకు మామిడి పండ్లు తెచ్చిచ్చినందుకు దాని గుండెను అడుగుతుంది. నేను బాధపడుతూనే కోతి దగ్గరికి వెళ్ళి, కోతి మిత్రమా, కోతి మిత్రమా, మనం అలా సరదాగా నది మధ్యలోకి వెళ్దామా, నువ్వు తీసుకెళ్తాను అని అంది. కోతి కూడా ఎప్పటి
ఎప్పటినుంచో నది మధ్యలోకి వెళ్ళాలి అనుకుంటూ ఆ కోతి కూడా ఆలోచన చేస్తూ చాలా సరదా పడిపోయింది. సరే వస్తాను మిత్రమా, నన్ను ఆ నది మధ్యలో వరకు తీసుకెళ్ళి మొత్తం చుట్టి చూపిస్తావా అని చెప్పేసి అడిగింది. దానికేం సరదాగా తీసుకెళ్తాను రా అనేసరికి ఆ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. ఇక డాన్సులు వేస్తూ నా కోతి ముసలి వీపు మీదకి ఎక్కింది. ఇక ముసలి నది మధ్యలోకి తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళినాక కోతితో అంటుంది, కోతి మిత్రమా, నీకు ఒక అబద్ధం చెప్పాను. నిన్ను నది మధ్యలో నిన్ను విహారయాత్రకు తీసుకురాలేదు. నేను నా ఇంటికి తీసుకెళ్తాను అంది. కోతి దానికేం మిత్రమా, తీసుకెళ్ళు, సంతోషంగా వస్తాను అంది. అది కాదు మిత్రమా, నిన్ను నువ్వు ఇచ్చిన మామిడి పండ్లు తిని నా భార్య మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. అవి తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో నాకు అవి కావాలి అంది. నాకేం చేయాలో తెలియక సరే అని ఒప్పుకున్నాను. నీ గుండె తను కావాలి అంటుంది అని చెప్పింది కోతి. దానికే సరదాగా ఇస్తాను అంది. కానీ ఆడముసలి మాత్రం అబ్బా, ఈరోజు నాకు ఒక మంచి ఆహారం దొరకబోతుంది అని చెప్పేసి లోపల లోపలే ఆనందపడిపోతూ ఒక ఊహాగానంలో ఉండిపోయింది ఆ ఆడముసలి. అలా సంతోషపడుతూ ఉంది. కోతికి ఒక ఆలోచన వచ్చింది. ముసలి, ఈ మాట ఏదో నువ్వు అక్కడే చెప్పినట్టయితే బాగుండేది. నువ్వు కోరుకున్నది నా గుండెనే కదా, దానికెందుకు అంత బాధపడుతూ నువ్వు నన్ను అడుగుతున్నావు? నేను నీకు తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నేను ఆ మామిడి చెట్టు మీదే మర్చిపోయి వచ్చాను అని చెప్పింది ముసలి. అవునా, నిజంగానా? నీ గుండెను మామిడి చెట్టు మీద మర్చిపోయి వచ్చావా అనేసింది ముసలి. అవును మిత్రమా, నేను మామిడి చెట్టు దగ్గరే మర్చిపోయాను. పద వెళ్దాం, వెనక్కి తిరిగితే అక్కడికి వెళ్దాం అనంది. ఇక వెంటనే ముసలి చాలా సంతోషంతో, నువ్వెంత మంచి మిత్రుడు కోతి మిత్రమా, గుండెని అడిగినా కానీ ఇస్తానని చెప్పావు అనేసి చిన్నంగా నది ఒడ్డుకి తీసుకెళ్ళింది. ఇక వెంటనే కోతి ఒక్క దూకు దూకి ఆ చెట్టు మీద వాలిపోయింది. వాలిపోయిన తర్వాత ముసలి అంటుంది, కోతి మిత్రమా, నీ గుండె ఎక్కడుందో తీసుకొని రా, మనం వెళ్దాం అని అంది. ఓ పిచ్చి ముసలి, గుండె చెట్టు మీద ఉంటే నేనెలా బ్రతుకుతాను? గుండె నా లోపలే ఉంది. నీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినందుకు నాకు తగిన పాఠం చెప్పావు. నేను నీతో ఇక ఫ్రెండ్షిప్ చేయను. నువ్వు ఫ్రెండ్షిప్ చేయటానికే పనికిరావు అని నన్ను మోసం చేశావు కదా. నీ భార్య ఆకలి తీర్చడానికి నీ ప్రాణ స్నేహితుడినే ఆహారంగా ఇవ్వాలనుకున్నావు. ఇది చాలా తప్పు. నువ్వు స్నేహానికి పనికిరావు అని చెప్పేసి మొహాన్ని చెడబడా తిట్టేసిందా కోతి. పిల్లలు, మీకు కూడా ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మకండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్.